శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమచంద్ర గారు. నమస్కారం రాజబాబు గారు. సార్, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో భాగ్యరాజు గారు పూర్ణిమ జయరామ్ గారి మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి? అరేంజ్ మ్యారేజ్, పెద్దలు కుదిర్చిన పెళ్లి, పెద్దల అంగీకారంతో జరిగిన పెళ్లి. చాలా పద్ధతిగా ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుని వీళ్ళిద్దరు అండర్స్టాండ్ చేసుకుని పెద్దలతో చెప్పి చేసుకున్న పెళ్లి. అంతకుముందు లవ్ మ్యారేజ్ భాగ్యరాజు గారు. అయితే మరి పెద్దలు కుదిర్చారన్నారు కదా మీరు, మరి వీళ్ళు ఉప్పు నిప్పులాగా ఉంటారంట కదండి? లేదు, అబద్ధం. అవునా? ఎందుకంటే అంతకుముందు ఉప్పు నిప్పులా ఉండేవారు వాళ్ళు, ఈ పెళ్లి కాకముందు, ఈ పెళ్లి ప్రస్తావన రాకముందు, అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోకముందు. ముందు భాగ్యరాజు గారిని పూర్ణిమ జయరామ్ గారు అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకుని ఈయనకి ఎంత పొగరా అనుకున్నారు ఆవిడ. ఆ జడ్జిస్టెంట్ ఏంటంటే, పూర్ణిమ జయరామ్ అప్పటికే హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేస్తుంది. దొరై డైరెక్షన్లో, తమిళ సినిమాలో హీరోయిన్గా ఒక స్టేజ్లో ఉంది ఆవిడ. ఒక అంటే భాగ్యరాజు గారి కంటే సీనియర్ కింద లెక్క ఆవిడ. ఒక హీరోయిన్గా ఈ భాగ్యరాజు గారి సినిమా హీరోగా చేసినప్పుడు దాన్ని ప్రివ్యూకి పిలిచారు ఆవిడ. ప్రివ్యూకి పిలిచిన తర్వాత ఆవిడ ప్రివ్యూకి వస్తారు కదా, జనరల్గా ప్రివ్యూకి వస్తారు కదా, వచ్చారు, చూశారు ఆవిడ. చూసిన తర్వాత అప్పుడే ఆ ఎండ్లో భాగ్యరాజు ఎంటర్ అయ్యాడు. ప్రివ్యూకి డైరెక్టర్ వస్తారు కదా, ఆర్టిస్టు వచ్చారు కదా, హీరో వచ్చి ఎవరి అభిప్రాయం ఎలా ఉందని చెప్పాడు. ఏమంటే వచ్చింది ఈవిడ. వచ్చిన తర్వాత ఈవిడ ఎలాగైనా భాగ్యరాజుని కలవాలని చెప్పేసి అందరూ మూగారు, చాలామంది మూగారు, కంగ్రాచులేట్ చేస్తున్నారు. ఈవిడ వెళ్ళి ఈవిడ మొహం చూడలే అసలు. పైగా ఒక హీరోయిన్, ఉన్నా కూడా హీరోయిన్ వచ్చేటప్పటికి డైరెక్ట్ డైవర్ట్ అవుతారండి. ఇప్పుడు ఆర్టిస్టు ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు అండి, క్రౌడ్ అంటే జనరల్ క్రౌడ్ ఎక్కువ ఉంటారు, వీళ్ళు సెలబ్రిటీస్ అంతగా మోగరు. ఏమంటే ఎవరైనా వచ్చి అలా పలకరించి అలాగా విషేసి వెళ్ళిపోతారు. కానీ ఈ పూర్ణిమ జయరామ్ దగ్గరికి వెళ్తే కూడా ఆయన చూడలే. చూసిన తర్వాత చూడకపోయినా కూడా ఈవిడ ఆ యాంగ్జైటీ కొద్దీ, సార్ ది మూవీ ఈజ్ ఫెంటాస్టిక్, యువర్ పెర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్, ఫెంటాస్టిక్ సార్, ఐ కాంట్ ఫర్గెట్ సార్, ఇసార్ అని ఇంగ్లీష్లో చెప్పేసింది ఆవిడ. చెప్పేసిన తర్వాత ఇలా చూసి భాగ్యరాజా వెళ్ళిపోయాడు. రెస్పాన్స్ ఇవ్వలా. వెళ్ళిపోయిన తర్వాత కోపం వచ్చింది. నేను ఒక సెలబ్రిటీని, నేను ఒక హీరోయిన్ని, ఇంతకాలం ఇచ్చేస్తే నన్ను లెక్క చేయకుండా పక్కన కూడా చూశారు కదా, భాగ్యరాజు అలా వెళ్ళిపోవటం చూశారు కదా, ఇన్సల్ట్ ఫీల్ అయింది ఈవిడ. ఇన్సల్ట్ ఫీల్ అది మైండ్లో పెట్టుకుంది. సర్లే నాకేంట్లే, నాకు ఎంతోమంది డైరెక్టర్లు ఉంటారు, నేను కావాలనుకున్న ఎప్పుడు ఇచ్చేస్తా ఉంటారు. ఇప్పుడు నేను కర్టిసీ కాల్గా నేను ఆయన అభినందించడానికి వచ్చాను, ఆయన రిసీవ్ చేసుకోలేదు, సో వాట్, ఐ డోంట్ కేర్ అనుకుంది, ఇంటికి వెళ్ళిపోయింది. ఇలాగ ఈ కోపం మైండ్లో పెట్టుకుంది. భాగ్యరాజాగా ఏమనుకున్నాడు ఏమిటనేది ఎవరికి తెలియదు, ఎందుకు ఇచ్చేయలేదని. అయిన తర్వాత కొంతకాలం జరిగింది. ఈ డైరెక్టర్ అయ్యాడు, ఎవరో భాగ్యరాజు గారు డైరెక్టర్ అయ్యాడు. హీరో నుంచి డైరెక్టర్ అయ్యి డార్లింగ్ అనే సినిమా తీస్తూ పూర్ణిమ జయరామ్ హీరోయిన్గా కాల్ చేశాడు ఆయన. ఏంటిది, ఈయన దగ్గర చెయ్యాలా అక్కర్లేదా, అసలు భాగ్యరాజు ఇంత పొగరబోతోడి దగ్గర నేను ఎందుకు చేయాలి, అసలు మర్యాద కూడా తెలియని మనిషి, మర్యాద తెలియని డైరెక్టరు, నేను ఎందుకు చేయాలి అనుకున్నారు. ఆయన పక్క వాళ్ళు ఏమన్నారంటే, అలా కాదు, అతను ఒక మంచి డైరెక్టరు, పైగా సక్సెస్ఫుల్గా ఉన్నాడు ఆయన, పైగా భారతరాజాకి రైట్ హ్యాండ్ ఆయన, పైగా ఆయన డైరెక్ట్ చేసిన పిక్చర్లు అన్నిటికీ మంచి పేరు వచ్చినాయి, మంచి స్క్రీన్ ప్లే రైటర్, మంచి రైటర్ అని విన్నాను నేను, అలాంటి వాళ్ళ పిక్చర్స్ చేయాలని చెప్పేసి పక్క వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత డార్లింగ్ సినిమాకి వెళ్ళింది ఈవిడ. వెళ్ళిన తర్వాత ఒక ఇది బాంబేలో కూడా జరిగింది అనుకుంటా షెడ్యూల్. అలాగ హోటల్ రూమ్స్లో చేసుకుంటూ తర్వాత కొంత షెడ్యూల్ అయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ అయింది ఈవిడ ఒక సందర్భంలో. ఏమంటే మీ మీద చాలా మీరు ఇంత బాగా చెప్తున్నారు, మీరు కూడా నాతో బాగానే బిహేవ్ చేస్తున్నారు, మరి ఆ రోజున ఏంటంటే మీరు అలాగే చేశారు అని చెప్పి పూర్ణిమ జయరామ్ అడిగింది సెట్లో. అడిగితే ఏం చేశాను, ఏం జరిగింది అన్నారు. ఏం జరిగిందంటే, కాదు సార్,
మీ సినిమా ప్రివ్యూ చూడటానికి వచ్చాను నేను, వచ్చి మిమ్మల్ని అభినందిద్దామని వచ్చి మీ దగ్గరికి వచ్చాను. మీరు వచ్చారనగానే చాలా యాంగ్జైటీగా వచ్చి మీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని కంగ్రాట్ చేసేసాను. మీరు రెస్పాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు నన్ను చూసేసి. పైగా నేనేమి మామూలు కామన్ ఆడియన్ కాదు కదా, మీరు అలా చేయటం వల్ల నాకు నేను చాలా హర్ట్ అయ్యాను సార్, ఐ హర్టెడ్ అని అంది. అని ఒక్కసారి ఆయన రిమైండ్కి వెళ్ళాడు, రికలెక్ట్ చేసుకున్నాడు ఆయన. ఆ రోజున అవును కదా, అవును వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయాను అనుకున్నావు? నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు, నాకేం అర్థం అవుద్ది. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు, నాకేం ఇంగ్లీష్ తెలియదు. నువ్వు ఏదేదో చెప్తున్నావు, నీకు రెస్పాన్స్ ఇవ్వాలంటే ఇంగ్లీష్లోనే ఇవ్వాలి, నేను ఇంగ్లీష్లో ఇవ్వలేను, అందుకని వెళ్ళిపోయాను. సేమ్ రాధా గారికి చెప్పినట్టు చెప్పి అంతే అంతే కదా. అది చేత అలాగా వెళ్ళిపోయాను అంది. అప్పుడు ఆయన ఇదేంటో అర్థమైంది ఈవిడికి. అయిన తర్వాత బాంబేలోనే అప్పుడు ఆయన మీద ఈ సినిమా అయ్యేటప్పటికి ఆయన డైరెక్షను, ఆయన రైటప్ ఇదంతా మొత్తం నచ్చి పూర్ణిమ జయరామ్ కూడా ఒక ఇష్టం అంటూ కలిగింది ఆవిడ. ఈయనకి అప్పటికే ప్రవీణ్ అనే అమ్మాయి చనిపోయి ఆయన సింగిల్గా ఉన్నాడు. ఆయన సింగిల్గా ఉన్న ఈవిడంటే కూడా ఒక అభిప్రాయం, వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటంలో ఆ సినిమా దీంట్లో వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కలిగింది. అప్పుడు ఈయన ఫాదర్తో మరి ఫాదరుని అడిగింది ఈవిడ, నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది, మరి ఏమంటారంటే నీ కెరీరు నీది, జీవితం నీది, నీకు బాగా ఉంటుంది అనుకుంటే యూ టేక్ యువర్ డెసిషన్. అంచేత ఆయన వరకు నాకేం అలాంటి అభ్యంతరం లేదు, ఆయనలో నాకేమీ బ్యాడ్ ఇదేమీ కనిపించట్లేదు. పైగా అప్కమింగ్ మంచి పిక్చర్లు తీసిన డైరెక్టరు, ఒక మంచి భావాలు ఉన్న డైరెక్టరు, ఆయన నీకు సరిపోతుంది కూడా. కాకపోతే మీ ఇద్దరి మధ్య ఎడ్యుకేషన్ డిఫరెన్స్ ఉంది. ఆయన నిరక్షరాస్యుడు, నువ్వేమో టాప్, ఇది నువ్వు అడ్జస్ట్ అవ్వగలను అని అనుకుంటే, మీ ఇద్దరి మధ్య లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు అని అనుకుంటే నువ్వు డిసైడ్ చేసుకున్నారు. ఏముంది లాంగ్వేజ్ ప్రాబ్లం ఏముందో, నేను తమిళ్లో మాట్లాడితే సరిపోతుంది కదా డాడీ అంది. అలాగా వాళ్ళిద్దరి మధ్య చేసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి మాట్లాడుకుని ఇద్దరు, ఇలాగ నువ్వు ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడకూడదు అని నాకు నేర్పాలి అని చెప్పి తర్వాత నేర్చుకున్నాడు. ఆయన ఇంగ్లీష్ నేర్చుకున్నాడు అని అలాగా అయిపోయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత దాదాపు 40 ఏళ్ళు అయింది. ఇప్పుడు 28 సంవత్సరాలు అసలు ఆవిడ సినిమాల జోలికి రాల పెళ్లి చేసుకున్న తర్వాత. వాళ్ళకు ఒక భాగ్యరాజు గారికి 20 సంవత్సరాలు అయిన తర్వాత ఇక కుటుంబ బాధ్యతలోనే పూర్ణిమ జయరామ్ ఒక అంత క్రేజియస్ట్ హీరోయిన్ ఆవిడ. ఇది పూర్ణిమ జయరామ్ గారితో వివాహం.